నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత ఆమె కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో వెళ్ళేటప్పుడు, కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా వివాదాస్పదమైనటువంటివి, అలాగే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా నన్ను కావాలని వేధిస్తున్నారని, జై తెలంగాణ నినాదాలు చేస్తూ, అలాగే నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఆమె వ్యాఖ్యలపై, కామెంట్స్పై రౌజ్ ఎవెన్యూ కోర్టు మేజిస్ట్రేట్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆమెకు ఆయన తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో, వాదనలు వినిపిస్తున్నటువంటి మోహిత్ రావు, ఆయనకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. అలాగే కవితకు కూడా ఆ సందర్భంలో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి ఇది మీ ఇల్లు కాదు, కొన్ని పద్ధతులు, నియమ నిబంధనలు ఉంటాయి, దానికి అనుగుణంగా వ్యవహరించండి అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో కవిత తరపు న్యాయవాదికి దగ్గరికి పిలిచి కొన్ని సూచనలు చేశారు. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. కవిత ఏం చెప్పాలనుకున్నా విచారణ సమయంలోనే సిబిఐకి చెప్పాలి, అంతేగాని ఇలా కోర్టు ఆవరణలో మాట్లాడటం మంచిది కాదు. మీ క్లయింట్ కవితకు అలా మాట్లాడవద్దని వివరంగా చెప్పండి. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే కోర్టు బయట మాట్లాడమనండి, అంతేగాని కోర్టు ఆవరణలో కానీ కారిడార్లలో మాట్లాడొద్దని చెప్పండి. నెక్స్ట్, ఒకవేళ ఇలా జరిగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇది ఒక కోర్టు, ఒక కేసుకి సంబంధించి వాదనలు వింటాం, ప్రతివాదులుగా ఉన్నటువంటి వారి వాదన కూడా వింటాం, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి, మీ ఇంట్లో ఎలా మాట్లాడతారో మాట్లాడటం కానీ, అలాగే ఇదేమీ పార్టీ సమావేశాలు, వేదికలు కాదు, మీకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దు అని మొదటిసారి రౌజ్ ఎవెన్యూ కోర్టు మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇప్పటికి 4-5 సార్లు హాజరుపరిచారు. అలాంటి సందర్భంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా వివాదాస్పదంగా ఉన్నాయి అప్పట్లో అయితే, కానీ ఎప్పుడూ కూడా రెస్పాండ్ అవ్వాల. కానీ మరి శృతి మించుతున్నటువంటి వేళలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐకి 3 రోజులు కస్టడీ ఇచ్చారు, అది పూర్తయింది. విచారణకు ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదు. ఈ కేసులో ఆమె కింగ్ పిన్గా ఉన్నారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి, కాబట్టి బెయిల్ ఇవ్వద్దు, 14 రోజులు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి కోరింది. కానీ కోర్టు మాత్రం 9 రోజులే కస్టడీకి ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో కోర్టు ఆవరణలో ఈ విధంగా మాట్లాడితే మాత్రం చర్యలు తప్పవు అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది గులాబీ పార్టీలో. ఎప్పుడు వస్తారు కవిత బయటికి, పార్టీ పరిస్థితి ఏంటి, రకరకాలుగా ఊహాగానాలు. కొంతమంది అయితే ఇప్పట్లో అయితే బయటికి రారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించే జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటివరకు బయటికే రాలేదు, సంవత్సరం దాటింది. కవితపై ఈడీతో పాటు సిబిఐ కూడా కేసులు నమోదు చేసింది, అరెస్ట్ చేసింది. సో ఇటువంటి సందర్భంలో ఇప్పట్లో కవితక్క బయటికి రాదేమో అని గులాబీ పార్టీలో ఒక చర్చ జరుగుతోంది.